వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఇటీవలి కాలంలో విచారణ అన్న ఈ పదం మనకు తరచూ వార్తల్లో ఉన్నది. సో క్రమం తప్పకుండా కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సంబంధించినంత వరకు 3 అంశాలకు సంబంధించి మనకు ఈ పదం తెరపైకి వచ్చింది. అన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్కు చాలా ముఖ్యమైనవిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదాబిపురి బుచ్. సో ఈ పర్టికులర్ అంశం మనకు ఎందుకు తెరపైకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదాబిపురి బుచ్ సెబీ చైర్మన్గా ఉన్నారు. సెబీ అనేది ఒక నియంత్రణ వ్యవస్థ, స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేస్తుంది. భారతదేశంలో అనేక నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంకింగ్ సెక్టార్ని నియంత్రిస్తుంది, ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ సెక్టార్ని. సో ఈ విధంగా అదేవిధంగా కంపెనీలను మర్జర్ని కానీ ఎక్వైజేషన్ కానీ, సో వీటన్నిటి కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఇలా చాలా రెగ్యులేటరీస్ అనేవి ఉన్నాయి. మరి భారతదేశంలో ఒక రెగ్యులేటరీకి లేదా ఒక నియంత్రణ వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళగా మనకు మాదాబిపురి బుచ్ ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో 2 రెగ్యులేటరీస్కు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. అందులో సెబీకి మాదాబిపురి బుచ్ అయితే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక మహిళ నేతృత్వం వహిస్తున్నారు. సో యూట్యూబ్ వేదికగా మీరు కూడా స్పందించండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్న ఆ మహిళ ఎవరు? రీసెంట్గానే అపాయింట్ అయినారు. ఎగ్జామినేషన్స్లో బాగా ఇంపార్టెంట్. సో భారతదేశంలో 2 రెగ్యులేటరీస్కు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. కింది పాన్లో ఆ మహిళలు ఎవరు అట్లా కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు స్పందించండి. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చిన వ్యవస్థ. సో అది అక్కడ పెడితే, మరి సెబీ చైర్మన్ పైన మనకు పెద్ద ఎత్తున ఆరోపణలు అనేవి ఇప్పుడు వచ్చినాయి. సో అలిగేషన్స్ అన్నమాట. సో ఏంటి అనంటే, అదానీ సంస్థకు సంబంధించి విదేశాల్లో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్లో మాదాబిపురి బుచ్ లేదా వారి హస్బెండ్కి పెట్టుబడులు ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ పైన ఎక్కువగా విచారణ అనేది జరగడం లేదు. పైగా పెట్టుబడులు ఉన్న వ్యవస్థలో అంటే పెట్టుబడులను కలిగి ఉండి మళ్ళీ సెబీకి సభ్యత్వాన్ని కలిగి ఉండడం అండ్ నేతృత్వం వహించడం అనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నియమాలు నిబంధనలు ఉల్లంఘనకు అయ్యాయి అని చెప్పి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించింది. రైట్. సో ఇది యాక్చువల్గా జరిగింది. అంతేకాదు, మాదాబిపురి బుచ్ వారికి చెందిన ఒక సంస్థ పెట్టుబడులు కూడా ఉన్నాయి. సభ్యత్వాన్ని అంటే సెబీలో సభ్యత్వాన్ని పొందిన తర్వాతనే, సెబీలో సభ్యురాలిగా నియామకమైన తర్వాతనే ఆమె తన పేరు మీద ఉన్న కంపెనీలను హస్బెండ్ పేరు మీదకి మార్చారు అన్నది కూడా ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేస్తున్న ఆరోపణ అన్నమాట. సో ఇది ఈ విధంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలి లేదా విచారణ చేపట్టాలి అన్న అంశం అనేది మనకు తెరపైకి వచ్చింది. సో ఆ విధంగా ఒక అంశం రీత్యా మనకు ఈ ఎంక్వైరీ అన్నది వార్తల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ రైట్. సో ఇది మొదటిది. సెబీ అనేది భారతదేశంలో మార్కెట్ను నియంత్రించే వ్యవస్థ. రైట్. సెబీ అనేది 1987-88 ఆ ప్రాంతంలోనే ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా మనకు 1992లో అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా అవతరించింది. అండ్ కొంతమంది పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ సెబీ చట్టబద్ధమైన సంస్థగా మారిన తర్వాత హర్షద్ మెహతా అనే కుంభకోణం ఒకటి జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయిలో అతిపెద్ద కుంభకోణం ఇదే అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ఈ విధంగా మనకు మాదాబిపురి బుచ్ మొన్నటిదాకా ఒక ఘనతగా చెప్పుకున్నాం కూడా. అంటే ఒక రెగ్యులేటరీకి ఒక మహిళ నేతృత్వం వహించడం, మహిళా సాధికారత అంటూ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సిద్ధరామయ్య. రైట్. సో మరి సిద్ధరామయ్య ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక స్టేట్. రైట్. మరి ఈయన ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఎందుకు వార్తల్లో ఉన్నారు అనంటే, సో
మనకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ భూమికి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భూమికి సంబంధించిన కుంభకోణం జరిగింది. ఇందులో సిద్ధరామయ్య భార్య లబ్ధి పొందారు అన్నది ఆరోపణ. సో ఈ ఆరోపణ నేపథ్యంలో దీనిపై విచారణకు అంటే ఎంక్వైరీకి గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో ఈ విధంగా గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర క్యాబినెట్ తప్పుపట్టింది. ఆ సందర్భంగా మరొకసారి ఎంక్వైరీ అన్న మాట మనకు తెరపైకి వచ్చింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కామన్ ఇష్యూ ఉన్నప్పుడు మనం అన్నిటిని కూడా టచ్ చేస్తూ వెళ్ళాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ అనే టాపిక్ ఉన్నది మనకు. గ్రూప్ 1 మెయిన్స్ రాసినా సరే, మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసినా సరే, గవర్నెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇవి భిన్న కోణాల్లో మీరు వ్యక్తం చేయాల్సి ఉంటుంది. లేదా నైతికత అన్న అంశం వచ్చినప్పుడు కూడా మీరు వీటిని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా డిస్కస్ చేస్తారు? గవర్నెన్స్ అనే టాపిక్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ సెబీ అంశానికి సంబంధించి సిబిఐ విచారణ, ఇతర విచారణలు కోరుతున్నారు. ఎట్ ద సేమ్ టైం సిద్ధరామయ్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ. అంటే ఒకవైపు బీజేపీ కొన్ని సందర్భాల్లో, అంటే మనం పార్టీలను చెప్పకపోయినా ఒకే పార్టీ అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఒక రకమైన విచారణ, కొన్ని సందర్భాల్లో ఇంకో రకమైన విచారణను కోరుతున్నది. అంటే ఇక్కడ స్వప్రయోజనాలే పరమావధిగా నిలిచాయన్న అంశాన్ని మనము సుపరిపాలన లేదా గవర్నెన్స్ అనే టాపిక్లో చర్చించవచ్చు. సో మరి సిద్ధరామయ్యకు సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఆయన ఎదుర్కొన్నారు. సో అవినీతి నిరోధకకు సంబంధించిన ఒక సెక్షన్ కానీ, ఇటీవలే మనకు అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ఒక సెక్షన్ 18 ఉంటుంది. సెక్షన్లు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోకపోయినా ఆ అంశాలు మనకు బ్రాడ్గా గుర్తుంటే సరిపోతుంది. ఆ సెక్షన్ ప్రకారము ఆయన పైన విచారణకు ఆదేశించినట్టుగా మనకు గవర్నర్ చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు విచారణ అనేది కొనసాగుతుంది. అయితే మనకు ఇది ఈరోజే. సో ఈరోజే అని అంటే మనం క్లాస్ ఈరోజు 20th ఆగస్టున రికార్డ్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజే హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట అనేది లభించింది. సో విచారణను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. తాత్కాలికంగా విచారణ అయితే హైకోర్టులో నిలిచిపోయింది. హైకోర్టు తీర్పుతో నిలిచిపోయింది. హైకోర్టులో కాదు, హైకోర్టు తీర్పుతో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సందర్భంలో కూడా మనకు ఒకసారి ఈ అంశం అనేది తెరపైకి వచ్చింది. ఇంకా మూడో సందర్భం మనకు సో థర్డ్ ఇష్యూ. మూడవ సందర్భం సిబిఐ విచారణకు సంబంధించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మనకు వార్తల్లో ఉంది. సో నేను అంశం చెప్తాను. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. సో ఈ సిబిఐ అనేది మనకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము అమల్లోకి వచ్చిన వ్యవస్థ. అండ్ ఒక రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కావాలా వద్దా అని చెప్పి నిర్ణయించుకునే హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుంది. సో మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం తమ రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి ఇవ్వకుండా ప్రవేశించకుండా 2018 నవంబర్ 16న చట్టం చేసింది. ఈవెన్ గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ చట్టం చేసింది, సిబిఐ తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చివరిలో టీడీపీకి బీజేపీ మధ్య సంబంధాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన సందర్భంలో ఆయన కూడా ఆపేశారు. ఇప్పుడు భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అనుమతించదు, తమిళనాడు అనుమతించదు, కేరళ అనుమతించదు, అదేవిధంగా మనకు రాజస్థాన్ ఇప్పుడు బీజేపీ వచ్చింది, పంజాబ్ రాష్ట్రం అనుమతించదు, అదేవిధంగా ఢిల్లీ అనుమతించడం లేదు, జార్ఖండ్ రాష్ట్రం అనుమతించడం లేదు. సో ఈ విధంగా వేరువేరు రాష్ట్రాలు సిబిఐ అనుమతికి సంబంధించి తమ వైఖరిని స్పష్టంగా కలిగి ఉన్నాయి. అయితే సిబిఐ మేము రానివ్వము అని చెప్పినప్పటికీ ఎంక్వైరీ అంటూ, విచారణ అంటూ పదే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సిబిఐ వస్తుంది అన్నది మన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెస్ట్ బెంగాల్కు అనుకూలమైన తీర్పును ఇచ్చింది. సో సిబిఐ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ఏర్పాటైన ఈ వ్యవస్థ అన్నది రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రవేశించడం, రాష్ట్ర అధికారాల్లోకి ప్రవేశించడమే అని చెప్పింది. సో మరి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కదా, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ రెండింటిని మనం
కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తుంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్లో కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే, ఏ కూటమి అయితే అధికారంలో ఉందో ఆ కూటమికి వ్యతిరేకంగా లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో గవర్నర్ ద్వారా లేదా సిబిఐ ద్వారా విచారణ వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అన్నది ఆరోపణ. సో ఇలాంటి చర్చించినప్పుడు మనము అవి చూడాల్సి ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మనకు గవర్నర్ పాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ వస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్కు ముఖ్యమంత్రికి పడడం లేదు. సాధారణంగా గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్కి ప్రభుత్వానికి కూడా సరైన సంబంధాలు లేవు. రైట్, మనకు ప్రతి సంవత్సరము అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగిస్తారు. కేంద్రంలో అయితే పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అయితే ఆ స్పీచ్ అనేది ప్రభుత్వమే ఇస్తుంది, కార్యనిర్వాహక వర్గమే ఇస్తుంది. రాష్ట్రంలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉంటుంది, కేంద్రంలో కేంద్ర కార్యనిర్వాహక వర్గం ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. అయితే కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అండ్ క్యాబినెట్ ఇచ్చిన స్పీచ్ని కేవలం 84 సెకండ్ల పాటు, జస్ట్ 84 సెకండ్స్ మాత్రమే చదివి వినిపించారు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఈ విధంగా పరస్పర విరుద్ధమైన వైఖరి అనేది మనకు కనిపించింది. అదేవిధంగా ప్రస్తుతం కాకుండా గతంలో బీఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, రైట్, తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు అనేవి వచ్చాయి. పంజాబ్లో అయితే ఒక బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపించినారు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, లేదా నేరుగా రాష్ట్రపతికి పంపవచ్చు. ఆ విధంగా రాష్ట్రపతికి పంపితే ఇటీవలే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించినారు. యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్కు బదులు ముఖ్యమంత్రిని అపాయింట్ చేయాలి అన్న ఒక అంశానికి సంబంధించినది ఆ బిల్లు. సో ఈ విధంగా ఢిల్లీలో కూడా అక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య విభేదాలు. సో ఈ విధంగా కేంద్ర సంబంధాలు అన్న అంశం మనం హోలిస్టిక్గా రాస్తూ ఉన్నప్పుడు గవర్నర్ రోల్, విచారణ వ్యవస్థల, సిబిఐ అనేది ఒక విచారణ వ్యవస్థ, ఈడీ అనేది ఒక విచారణ వ్యవస్థ, సిబిసి అనేది విచారణ వ్యవస్థ. సో వీటన్ని రూల్స్ మనం రాస్తాం. అప్పుడు తాజా సంఘటనలు, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినానో కర్ణాటక ఉదంతం కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఉదంతం కావచ్చు, ఈ రెండింటిని కూడా మనము ఉటంకించవచ్చు. రైట్. సో ఈ విధంగా సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక్కొక్క ఈవెంట్ సపరేట్గా కూడా చదువుకోవాలి. రైట్. ఎట్ ద సేమ్ టైం ఒక కామనాలిటీ, అంటే ఈ అంశానికి సంబంధించి ఒక ఉమ్మడి అంశం ఏమున్నది. సో ఇక్కడ ఉమ్మడి అంశం తీసుకున్నాం మనం, విచారణ అన్నది. రైట్. ఎంక్వైరీ అన్నది ఒక ఉమ్మడి అంశంగా స్వీకరించినాం. దాన్ని మన అమిగోస్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోసం అందించినాము. సో ఇలాంటి అంశాలు రానున్న రోజుల్లో మీకు అటు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్కి, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే రీతిలో సెషన్స్ అన్నింటినీ కూడా అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.